కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానిగా దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల బృందం అధికారులతో భేటీ అయ్యి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. అయితే ఒకవైపు పొదుపు సూచనలు చేస్తూనే మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. కేబినెట్ భేటీ తర్వాత కేంద్రం ఎలాంటి బాంబు పేల్చబోతోంది, లేక ఉపశమనం కలిగిస్తుందా? కేంద్ర కేబినెట్ అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల బృందం అధికారులతో భేటీ అయ్యి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. అయితే మరోవైపు పొదుపు సూచనలు చేస్తూనే మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. కేబినెట్ భేటీ తర్వాత కేంద్రం ఎలాంటి బాంబు పేల్చబోతోంది, లేక ఉపశమనం కలిగిస్తుందా? కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతోంది. మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. ప్రధానంగా దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించడంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోం విధానాన్ని మళ్లీ ప్రోత్సహించాలని ప్రధాని భావిస్తున్నారు. ఇప్పటికే మంత్రుల బృందం అధికారులతో భేటీ అయ్యి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించింది. అయితే ఒకవైపు పొదుపు సూచనలు చేస్తూనే మరోవైపు పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉందన్న వార్తలు ప్రజల్లో ఉత్కంఠను రేపుతున్నాయి. కేబినెట్ భేటీ తర్వాత కేంద్రం ఎలాంటి బాంబు పేల్చబోతోంది, లేక ఉపశమనం కలిగిస్తుందా? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, మరి కాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా ఏ అంశాలను చర్చించే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే కేంద్ర కేబినెట్ మరి కాసేపట్లో భేటీ కాబోతుంది, దేశంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులు, అదే విధంగా అభివృద్ధి సంక్షేమానికి సంబంధించినటువంటి పలు కీలక నిర్ణయాలు తీసుకునే విధంగా కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ముఖ్యంగా మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇటు పెట్రోల్ వినియోగానికి సంబంధించి కానీ, అదే విధంగా ఎంత పొదుపుగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించుకోవాలంటే అంశాల గురించి ఆయన బహిరంగంగానే మాట్లాడారు. ముఖ్యంగా ఒక పక్క యుద్ధ ప్రభావం అన్ని దేశాల మీద చాలా తీవ్రంగా ఉంది. చాలా దేశాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతూ ఉన్నాయి. చాలా చోట్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పెట్రోల్ లాంటివి అయితే అసలు వాటి రేట్లు అమాంతం పెంచేయడంతో వాహనదారులు, అదే విధంగా కొన్ని పరిశ్రమలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో డీజిల్ దొక్క కూడా రైతులు కొన్ని దేశాలు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే మన దేశంలో యుద్ధం మొదలైనప్పటికీ దాని ప్రభావాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల మీద పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకుంది. పెద్ద ఎత్తున ఆయిల్ కంపెనీలకి ఇబ్బందిగా ఉన్నా సరే
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళ్తూ ఉంది. దేశంలో ఆయిల్ కొరత లేకుండా దేశ ప్రజలు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ పనులు చేసుకునే విధంగా అవసరమైనటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని కల్పిస్తూనే ఉంది. ముఖ్యంగా ఆయిల్ కు సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు దానికి తగిన విధంగా వేగవంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి డాలర్ విలువ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో రూపాయికి సంబంధించి కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటనే దాని మీద నిర్ణయాలు తీసుకుంటూనే అభివృద్ధి సంక్షేమం మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. రాష్ట్రాల వారీగా ఎక్కడా కూడా అభివృద్ధి కుంటుపడకుండా రాష్ట్రాల వారీగా అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి ఇటు కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ఎప్పటికప్పుడు వాళ్ళు మానిటరింగ్ చేసుకుంటూ ఉన్నారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏదైతున్నాయో వాటిని కూడా ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా వాటికి కూడా నిధులు కేటాయిస్తూ వాటి పనులకు సంబంధించి వేగవంతంగా జరుగుతున్నా లేదా పురోగతి అన్ని కూడా చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ రోజు కేంద్ర కేబినెట్ సమావేశంలో చాలా కీలకంగా ఇటు దేశానికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతూ ఉన్నారు. ఆ దేశంలో పెట్రోల్ డీజిల్ వినియోగం తగ్గించే విధంగా ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఇప్పటికే కేంద్రం వర్కౌట్ చేసింది. మేము గతంలో కరోనా సమయంలో ఏదైతే వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారో ఆ విధంగా వర్క్ ఫ్రం హోమ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది, అదే విధంగా వారంలో ఒక రోజు పూర్తిగా పర్యావరణ హితం కోసం అదే విధంగా పెట్రోల్ వీటి వాడకాలను తగ్గించే విధంగా ఈ పెట్రోల్ బంకులు మూసివేస్తామంటూ కూడా ఒక పక్క ఇప్పుడు పెట్రోల్ బంకులకు సంబంధించినటువంటి ఏదైతే కార్పొరేట్ సంఘాలు ఉన్నాయో అన్ని కూడా చెప్తూ ఉన్నాయి. ఆ దిశగా కూడా ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి పెట్రోల్ కొరత లేకుండా చూసుకునే విధంగా పెట్రోల్ వినియోగం తగ్గించి పర్యావరణం పూర్తి స్థాయిలో కూడా కాపాడుకునే విధంగా మరో పక్క ప్రజలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి ఇతర విషయాలు ఏవైతున్నాయో యుద్ధ ప్రభావంతో ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ మీద కూడా పెద్ద ఎత్తున కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇతర దేశాల నుంచి తీసుకొచ్చేటువంటి దిగుమతి చేసుకునే వాటి వినియోగం తగ్గించుకొని మన దేశంలో స్వదేశీయంగా తయారు చేసినటువంటి వాటిని వినియోగం మీద ప్రజలంతా కూడా ఫోకస్ పెట్టాలి. దానివల్ల ఇక్కడ ఉపాధి పెరుగుతుంది, అదే విధంగా సంపద అంతా కూడా ఇక్కడే ఉంటుందంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే చెప్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వదేశీ వస్తువులను వాడే విధంగా ముందుకు వెళ్ళాలి. అదే విధంగా ఇతర అత్యవసరమైన తప్ప వేరే ఇతర దేశాల నుంచి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి ఎలా వెళ్ళాలి ఏంటి, ముఖ్యంగా యుద్ధ ప్రభావం మన దేశం మీద పడకుండా పడినా సరే దాన్ని పూర్తి స్థాయిలో కూడా మన అభివృద్ధి సంక్షేమంలో దాని పాత్ర లేకుండా చేసే విధంగా ఏం చేయాలి ఏంటనే దాని మీద ఈ రోజు పూర్తి స్థాయిలో మంత్రి మండలిలో చర్చించి దానికి తగిన విధంగానే నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు పొదుపు సూచనలు చేస్తూనే మరోవైపు పెట్రోల్ కావచ్చు అలాగే డీజిల్ కావచ్చు ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్టుగా కూడా ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. అంటే ఒక భయం అనేది నెలకొంది. మరి ఎంత మేర భారం పడే అవకాశం ఉంది అని అంటారు? మరి ఏదైతే యుద్ధ ప్రభావంతో పెట్రోలు డీజిల్ గ్యాస్ కొరత ఉంది అనేది ప్రపంచం మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటుంది. ప్రపంచ దేశాలు చాలా ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆయా దేశాల్లో పెట్రోల్ రేట్లు పెంచారు, డీజిల్ రేట్లు పెంచారు, గ్యాస్ కొరత వల్ల అక్కడ చాలా రకాల మార్పులు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు యుద్ధం మొదలైన తర్వాత మన దేశంలో పెట్రోల్ కు సంబంధించి చాలా ఆచితూచి కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఎక్కడా కూడా రేట్లు పెంచి ఇటు వినియోగదారులను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం కానీ లేకుంటే వినియోగదారుల మీద భారం మోపేటువంటి ప్రయత్నం కానీ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కానీ రోజు రోజుకి దానికి సంబంధించినటువంటి ఏదైతే బయట రేట్లు పెరుగుతూ ఉన్నాయి అంతర్జాతీయంగా, ఇక్కడ పాత రేట్లకి ఆ పెట్రోల్ అందించడం అనేది ఇటు ఆయిల్ కంపెనీల మీద ఇటు కేంద్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున భారంగా మారుతూ ఉంది. దానివల్ల అటు ఆయిల్ కంపెనీలు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తగిన విధంగానే రేట్లు పెంచుతారు అనేటువంటి వాదన గత కొద్ది రోజులుగా వినిపిస్తూ ఉంది. అదే విధంగా రేట్లు పెంచేటువంటి అవకాశం కూడా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది లీటర్కి 5 రూపాయలు 10 రూపాయలు పెంచుతారా లేకుంటే ఒక్కసారి 20కి పైగా పెంచుతారా అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే పదే పదే రేట్లు పెంచుతూ ఉన్న ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి యుద్ధ ప్రభావం వల్ల దీనికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటే అది ఒక్కసారిగా ఆ పెరుగుదల చూపిస్తారా ఏంటనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇంధన ధరలు పెరుగుతాయి అనేది ప్రతి ఒక్క వాహన వినియోగ ఏదైతే డీజిల్ వినియోగదారులంతా కూడా గత కొద్ది రోజులుగా అనుకుంటానే ఉన్నారు. పెట్రోల్ డీజిల్ వాడకం చాలా మంది తగ్గించుకుంటూ వస్తున్నారు. అదే విధంగా ఎలక్ట్రికల్ వాహనాలను వాడుకుంటూ ఈ పెట్రోల్ కి ప్రత్యామ్నాయంగా పెట్రోల్ డీజిల్ వీటి వల్ల షార్టేజ్ ఉన్నా సరే వాళ్ళ పనులు ఆగిపోకుండా ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. చాలా వరకు ఎలక్ట్రికల్ వాహనాలు కొనుగోలు చేసే విధంగానే వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగితే నిత్యావసర వస్తువుల మీద దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా
యుద్ధ ప్రభావంతో ఎప్పుడైతే మొదట్లో కొంత గ్యాస్ షార్టేజ్ ఉంది అనేటువంటి వార్తలు వెలుగులోకి వచ్చాయో అప్పుడే చాలా చోట్ల గ్యాస్ అంతా కూడా బ్లాక్ లోకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి మిగతా హోటల్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి రేట్లు పెంచారు. దాని ప్రభావం ఇప్పటికే ప్రజల మీద బాగా పడుతూ ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో సగటున 5-6 సంవత్సరాలకు పెరగాల్సినటువంటి రేట్లు మొన్న ఈ 2-3 నెలల్లోనే పెంచి ఆ భారం అంతా కూడా ప్రజల మీద వేస్తున్నారు. ఎందుకంటే యుద్ధం కొరతతో యుద్ధం వల్ల గ్యాస్ లేక ఇబ్బంది పడుతున్నాం, దాని వల్ల ఈ రేట్లు పెంచామని చెప్తున్నారు. సగటు మధ్య తరగతి వాళ్ళు మొత్తం కూడా ఈ రేట్లు పెరుగుదల వల్ల పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ వ్యతిరేకత ప్రభుత్వం మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఈ డీజిల్ పెట్రోల్ రేట్లు ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చాలా మంది కూడా మొదట్లో గ్యాస్ పరంగా ఇబ్బంది పడి వాళ్ళు గ్యాస్ దొరక్క ఎలక్ట్రికల్ పొయ్యిలు అవన్నీ కూడా కొనుక్కున్నారు. చాలా చోట్ల ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనాలు కూడా రేట్లు పెరిగిపోయాయి, దొరికేటువంటి పరిస్థితి లేదు. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా ఈ రేట్లన్నీ కూడా అందుబాటులో లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇప్పుడు గనక పెట్రోల్ సంబంధించినటువంటి రేట్లు పెంచితే ఇంకా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా దేశంలో ఈ వర్క్ ఫ్రం హోమ్ కి సంబంధించి కూడా చాలా మంది ఎక్కువగా వాళ్ళ రోజువారీ ఉద్యోగాలకు వెళ్ళడానికి వాళ్ళు వాడేటువంటి వాహనాలు వాటి వల్ల కూడా ఎక్కువ పెట్రోల్ వాడకం అవుతుంది. కాబట్టి కోవిడ్ సమయంలో పెట్టినటువంటి వర్క్ ఫ్రం హోమ్ ని ఇప్పుడు కూడా ఉపయోగించుకుంటే ఎలా ఉంటుంది, దాన్ని ఎక్కువగా కూడా ప్రోత్సహిస్తే ఎలా ఉంటుంది, దాని వల్ల కంపెనీలకు కూడా కొంత ఈ ఆఫీసులకు సంబంధించినటువంటి రెంట్ల విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ చాలా వెసులుబాటు ఉంటుంది. దానివల్ల వాళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. అదే విధంగా వర్క్ సంబంధించి ఉద్యోగస్తులకు కూడా కంఫర్ట్ గానే ఉంటుంది. దాని తగ్గ నిర్ణయాలు తీసుకోవాలి, దాన్ని ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనలో కూడా కేంద్రం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తంగా దానిపై ఈ రోజు పలు కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర.